వైజాగ్ జూ పార్క్ లోపలికి వెళ్ళిపోదామా? నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడున్న చింపాంజీ ఏమో మగ చింపాంజీ, ఇదేమో ఆడ చింపాంజీ. సెట్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. స్లో మోషన్ లో వాకింగ్ చేస్తున్న పులి. చిన్న నుంచి పెద్ద వరకు మొత్తం మన బ్యాచే. ఫిష్ కలిసి నివసిస్తుంది. కుక్క అంటది, మామూలు కుక్క అదండి, అడవి కుక్క. ఏంటిది మాకేంటిది అంట. రాయల్టీగా నడుస్తున్న రాయల్ టైగర్ అని చెప్పేసి చూస్తుంటే అక్కడ వచ్చి లేడీ ఉంది, బెంగాల్ ఫాక్స్. ప్రతి దాన్ని అక్క అని చెప్పేసి చాలా డేంజరస్ ప్లేస్ అమ్మా, అసలు ఉండకండి. జింకలు చూడండి ఎంత ఓపెన్ గా తిరుగుతున్నాయో. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎరవరం కోడల్ని. ఈ రోజు వైజాగ్ లో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే వెళ్తున్నాం. టికెట్ డీటెయిల్స్ క్లియర్ గా చెప్తాను వినండి. పెద్దలకి 70 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలు, కెమెరాకి మొబైల్ కి 50 రూపాయలు, కార్లో వెళ్లి చూడాలనుకున్న వాళ్ళకి 500 రూపాయలు. జూ పార్క్ మొత్తం కవర్ చేయడానికి ఎలక్ట్రికల్ సైకిల్స్ కూడా ఇస్తారు, గంటకైతే 60 రూపాయలట. ఇది వచ్చి జూ లేఅవుట్ ప్లాన్. సో మనం వచ్చింది మెయిన్ ఎంట్రీ ఇదన్నమాట. ఇప్పుడైతే మెయిన్ ఎంట్రీలో ఉన్నాము. జూ పార్క్ మొత్తం నడుచుకుని వెళ్లి బ్యాక్ సైడ్ ఇంకో ఎంట్రీ అయితే ఉంది, అది బీచ్ రోడ్ అయితే వస్తుంది. ఇదంతా తిరిగితే లాస్ట్ కి అయితే అక్కడికి వెళ్తాం. దాన్ని సాగర్ ఎంట్రీ అని కూడా అంటారు. ఇప్పుడైతే జూ పార్క్ ఎంట్రీలో ఉన్నాం, మెయిన్ ఎంట్రీలో. ఇక జూ పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలనేది మన ఇష్టం. ఇక స్టార్ట్ అవుదామా మరి? లేఅవుట్ ప్లాన్ నుంచి కొంచెం పక్కకు రాగానే ఈ బాతులు అయితే కనిపిస్తాయి. ఇట్ల పేరు అయితే బార్ హెడెడ్ గూస్ అంట, వాళ్ళ వెరైటీగా ఉంది పేరు. నీటి ఏనుగు, ఎలుగుబంటి, పులి, చింపాంజీ, ఏనుగు, ఖడ్గమృగం. ఇటు సైడ్ అయితే ఇవన్నీ చూడొచ్చంట. అటు సైడ్ అయితే బర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ పక్కన అయితే కొంగలు ఉన్నాయి. అలా కొంచెం ముందుకెళ్తే ఖడ్గమృగం అయితే ఉంది. ఇది చూడండి దూరంగా అయితే ఉంది, జూమ్ చేసి అయితే చేస్తున్నాను దీన్ని. నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు జూ పార్క్ అయితే 2 years బ్యాక్ అయితే వచ్చాము. అప్పుడు చూసినప్పుడు ఇదైతే నాకు కనిపించలేదు. కొంచెం అలా ముందుకెళ్తుంటే మత్స్య దర్శిని ఎంట్రీ అయితే ఉంటుంది. దీని టికెట్ వచ్చి 2 రూపాయలంట. పిల్లలకైనా పెద్దలకైనా సరే 2 రూపాయలే. నేను ఇది వరకు 2 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా సేమ్ టికెట్ ప్రైస్ తీసుకోవాలన్న పేరుకైతే తీసుకుంటున్నట్టున్నారు. ఇది వరకు అయితే బయట చిన్న చిన్ని తాబేళ్ళు అవి అక్వేరియం బాక్స్ వేసి పెట్టారు. ఇప్పుడైతే ఏమీ లేవు. బహుశా ఏమొచ్చింది సమ్మర్ టైం, అందులోనే 2:30కి ఎండ అయితే మండిపోతుంది ఇక్కడ. ఫిష్ ఇది వచ్చి వైట్ ఫిష్. మూతి కూడా ఎంత ఉందో మీకు కనిపిస్తారా? చూసావా ఎంత చిన్నగా ఉన్నాయా? గప్పీస్ అంటది. ఏంటిది? బ్లాక్ షార్క్ అన్నమాట. ఏంటిది? ఇది వరకు వచ్చినప్పుడైతే కళ్ళు చెదిరిపోయి అన్ని చేపలు చాలా ముద్దుగా చిన్న చిన్నగా చాలా బాగుంది. ఇప్పుడైతే పెద్ద ఏమీ లేవు అసలు. దీంట్లో మెయింటెనెన్స్ గానీ క్లీనింగ్ గానీ అసలు ఏమీ అయితే లేదు. అందులోనే మేము వచ్చింది సమ్మర్ ఒకటి మూల, పెద్దగా ఏమీ అయితే లేవు. సమ్మర్ లో ఫిషెస్ అయితే తక్కువ ఉంటాయి కదా, అందువల్ల అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాం. అలా కొంచెం ముందుకెళ్దాం, ఏముందో చూసేద్దాం పదండి. ఎక్కడైతే పండుకోతుంది చూడు. వచ్చిందో సాధ్వి ఫ్రెండ్ అంటే చీ, అది నా ఫ్రెండ్ ఏంటి అంటే మా సాధ్వి పనులకి దీని పనులకి చాలా పోలికలు అయితే ఉంటాయి. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. టేల్స్ లెమన్స్ అంట దీని నేమ్. లాస్ట్ లో లెమర్ అనే నేమ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. అలవాట్లు వ్యవస్థీకృత గుంపుల్లో నివసిస్తాయి. ఇదేదో లెమ్మర్ అంట, నాకైతే సరిగ్గా అయితే నేమ్ అయితే ఐడియా లేదు. దీని తోక చూడండి నానా వంకర్లో తిరుగుతూ ఉంటుంది, కానీ అన్నిటి తోక అయితే అలా నిలబడే ఉంటుంది, డౌన్ అయితే చేయట్లేదు. ఇవంతేనేమో. ఇంకా కొంచెం ముందుకెళ్లేసరికి ఇంకా ఏదో కనిపిస్తుందని మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటే మళ్ళీ కోతులే కనిపించాయి. ఈ వైజాగ్ జూ పార్క్ లో మన కళ్ళకి కనిపించినంత క్లియర్ గా ఏదైతే కనిపించదో దీని పేరు అయితే మర్మ చెట్టు. లోపల దగ్గరికి వెళ్ళి అయితే తీసుకోవడానికి అయితే ఉండదు కదా. చుట్టూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో గ్రీనరీతో. అక్కడున్న కోకిల కూ అంటే అనకుండా ఎలా ఉంటాం, చిన్నప్పటి నుంచి మనందరిలో ఉన్న అలవాటు ఇదే కదా. ఆయన అలవాట్లు సాధారణంగా ఒంటరిగా ఉంటుంది. డెల్ లోపల చిన్న కుటుంబ సమూహాలతో కలిసి నివసిస్తుంది. నివాసం తక్కువ ఎత్తు. చూసారండి ఎలా పరిగెడుతుందో? కుక్క అంటది, మామూలు కుక్క అదండి, అడవి కుక్క.
అబ్బా అక్క ఎంత బాగున్నావే, ఎంత బాగున్నావు అక్క. ఓకే ఓకే, అర్థమైంది. నీ ఇంటెన్షన్తో అర్థమైంది. చింపాంజీతో నన్ను కంపేర్ చేస్తున్నావు కదా, చెప్తాను ఈ పని. కూర్చోమంటే వెనక ముందు ఆలోచించకుండా తింగర దానిలో అయితే కూర్చుండిపోయింది. ఇది చూడండి, పెద్ద చింపాంజీలా కనిపిస్తుంది మా చెల్లి చింపాంజీ. మనతో పెట్టుకోక మరి, అట్లుంటది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న లియోపార్డ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చిన్న చిన్న అన్ని చూసి అయితే బోరుకొట్టేసింది. దీన్నైతే చూద్దాం మంచి ఆతృతగా అయితే వెళ్తున్నాం. నడిచే స్టైల్ ఏమో రాకీ అన్నట్టుగా వెళ్తుంది. ఇదైతేనే మంచి బల నడుస్తుంది. ఇంత దగ్గర నుంచి చూడడం సెకండ్ టైం నేనైతేనే. ముందు ఒకసారి వచ్చానని చెప్తున్నాను కదండి, అప్పుడైతే చూశాను. కానీ ఇప్పుడు వేరే కలర్లో అయితే కనిపిస్తుంది ఇది. అప్పుడైతే నాకు వైట్ టైగర్ అయితే కనిపించింది. ఇప్పుడు అదే జోన్లో వేరే టైగర్ అయితే ఉంది, లియోపార్డ్ ఇది. దగ్గరికి అయితే పిల్లలు అయితే వెళ్ళబోతున్నారు. డేంజర్ అని చెప్పేసి అసలు దగ్గరికి అయితే వెళ్ళడం లేదు, దూరం నుంచి చూసాం. పులిని చూసిన భయమే కదండి. సంతోషియాయ నమః, ఓం సంతోషియాయ నమః. ఇదేదో తపస్సు చేస్తున్నట్టు ఇది. దీని కటింగ్లో చూడండి, మళ్ళీ నా పేరు తెలుసుకుని మరీ తపస్సు చేస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చి అందరూ ఒకసారి అయితే ఊగేసాం ఓడల్ని, మర్రి చెట్టు ఓడల్ని. లేట్ చేయకుండా అసలైన పులి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చా? చూడండి ఎంత రాయల్టీగా నడుస్తుందో. దాని నడకల్లోనే ఒక రాయల్టీ అయితే ఉంది. ఉష్ణమండలం, వర్షరవణ్యం, శంకరకాలం అడవుల్లో, పొడి అడవుల్లో మరియు మడ అడవుల్లో కార్యాచరణ రాత్రి సమయంలో చురుగ్గా ఉంటుంది. అంటే ఈ పులులు ఎండకి ఎక్కువ శాతం తిరగలేవంట, రాత్రి సమయంలో చాలా చురుగ్గా అయితే ఉంటాయంట. దీని గురించి ఇక్కడ ప్రతి దాని గురించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ కూడా అలానే క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు. మేమైతే అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. ఆ పుల్లుని చూస్తే అలా అయితే ఉండిపోయాం. టైం అంతా ఇక్కడైతే చాలా వరకు గడిపేశాం. జూలో తప్ప మరి ఎక్కడనే దీన్ని చూడలేం, ఎందుకంటే దీనికి మనం ఆహారం అయితే అయిపోతాం. జూలోనే ఇంత క్లారిటీగా అయితే చూడగలం. జూలోని యానిమల్స్ని అయితే అడాప్ట్ చేసుకోవచ్చు. అదెలా అంటే ఇక్కడున్న యానిమల్స్ని మన ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోవడం కాదండి. ఇక్కడున్న యానిమల్స్కి వాటికి సంబంధించిన ఫుడ్కి అమౌంట్ అది ఇస్తూ డైలీ వస్తూ చూసుకోవచ్చు. దాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం అంటారు. దగ్గరికి వచ్చేసామంట. ఇప్పుడు అన్ని చూడడానికి అన్ని అందాలే. అంటే దీంతో పాటు లయన్ కూడా, స్ట్రిప్పర్ హైనా కూడా, ఆఫ్రికన్ బర్డ్స్ కూడా అన్ని ఇక్కడ ఉంటాయి. రండి నాతో పాటు వచ్చేయండి, చూపించేస్తాను. కమన్ కమన్ పిల్లలు రండి. ఆఫ్రికన్ ప్యారెట్స్, లయన్స్ అండ్ స్ట్రిప్పర్ హైనాస్ ఎన్క్లోజర్. అక్క చెప్పు. పాట్స్ ఏంటి అక్క అలా పెట్టారు? దాంట్లో వెళ్ళి గుడ్లు పెడతాయన్నమాట. మన ఇంటి లవ్ బర్డ్స్ ఉంటాయి కదా, సేమ్ అలా గుడ్లు పెడితే ఒక్కో బార్డు ఒక్కో టైంలో 3-4 అలా గుడ్లు పెడుతుంది. అవి మళ్ళీ బార్డ్స్ సేమ్ బ్రీడ్ కాబట్టి ఇవన్నీ ఇక్కడ అన్ని ఏమున్నాయి ఆల్మోస్ట్ సరిగ్గా కనిపించట్లేదు గ్లాస్ నుంచి. ఎల్లో కలర్ బ్రీడ్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎల్లో కలర్ బ్రీడే వస్తాయి. క్యూట్ గా ఉన్నాక నీలా అబ్బచ్చే ప్యారెట్. రామచిలుకలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే 2 రామచిలుకలు ఉన్నాయి. ఈ బాక్స్ మొత్తానికి 2 ఉన్నాయి. నాకు చాలా ఇష్టమైన బర్డ్ ఏంటంటే వైట్ కలరే. ఇది చూడండి, లవ్ బర్డ్ లో వైట్ కలర్ చాలా క్యూట్ గా ఉంది. ఏషియన్ వింగెడ్ అమెజాన్. ఈ పేరు బాగుంది చూడండి, అమెజాన్ లో పార్సిల్ లా ఉంది దీని పేరు కూడా. అలవాట్లంట ప్రాంతాల్లో, మాడ అడవుల్లో మరియు చిత్తటి అడవుల్లో, గ్యాలరీ ఉండే అడవుల్లో మరియు అక్కడక్కడ చెట్లు కలిగిన ఉన్న అడవుల్లో, సవన్న మరియు పొడి అడవుల్లో కార్యాచరణ పగటిపూట చురుగ్గా ఉంటాయి. జూ పార్క్ లో చూడడానికి ఓ పక్క గ్రీనరీతో మైమరిపిస్తుంది, మరో పక్కన బర్డ్స్, ఇంకో పక్కన జంతువులు. ఇటువైపు చూసినా అందంగానే కనిపిస్తుంది. ఈ బర్డ్ నేమ్ వచ్చి జెన్స్ చియార్ అంట. ఇదైతే లోపల ఉంది, క్లియర్ గా కనిపించట్లేదు. ఇక ఈవినింగ్ అయితే అయిపోతుంది. మేమైతే అసలు టైమే చూసుకోలేదు. పక్కన చూడండి జింక ఎంత అందంగా కనిపిస్తుందో. ఇప్పుడే జస్ట్ అలా వచ్చి కూర్చుంది. ఏంటో దగ్గరికి వెళ్ళి చూస్తే కర్జీలా ఉన్నాయి. బాబోయ్ హాయ్ చెప్తే అంతరిస్తున్నావు ఏంటి? ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా ఇది చాలా అందంగా ఉంది. ఇది చూసారా ఎంత ఉందో? సింగిల్ బర్డ్ 4 lakhs. ఇది దీని కింద అయితే దీని డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో దీని ప్రైస్ అయితే 4 lakhs అంట. ఇది ఎక్కడి నుంచి తెప్పించారని క్లారిటీగా రాసి అయితే మెన్షన్ చేసి ఉంది. నాకైతే ఐడియా లేదు. ఐడియా ఉన్నంత వరకు మీకు చెప్తున్నాను. బర్డ్ అయితే చాలా బాగుంది. కనిపించట్లేదు. ఎక్కడా? అదిగో చెట్టు, అదిగో చెట్టు. ఇవే
తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇక్కడేదో టైగర్ ఉన్నట్టు మా చెల్లి కటింగ్లు చూడండి. నేనైతే ఎలిఫెంట్ అనుకున్నాను. ప్రజెంట్ అయితే ఈవినింగ్ టైం కదా, కొంచెం లోపలికి అయితే వెళ్ళిపోయి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వెళ్ళిన పిక్ అయితే ఉంది, అదైతే పెడతాను. ఇక్కడైతే ఎలిఫెంట్ అని పెట్టి ఉంది, కానీ ఎలిఫెంట్ అయితే మాకు ఎక్కడ కనిపించలేదు. చూడండి బ్యాక్ సైడ్ తొండ ఊపుతూ 2 ఎలిఫెంట్స్ ఎలా ఉన్నాయో. లాస్ట్ ఇయర్ వచ్చిన పిక్ అయితే ఇది. ఫాక్స్ హాయ్ హాయ్. ఈ బెంగాల్ ఫాక్స్ అయితే మా చిన్నపిల్లకైతే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటారు అనుకుంటున్నారు, అది ప్రతిసారి లోపలికి వెళ్ళిపోవడం. ఇది స్మైలీ అని ఒక నేమ్ పెట్టేసేసి దాన్ని పిలిచేయడం, అదేమో దగ్గరకు వచ్చేయడం. చాలా బాగా అట్రాక్ట్ అయిపోయింది మా చిన్నపిల్లకైతే. కంపల్సరీ చాక్లెట్ వేస్తావా? స్మైలీయా? ఈ బెంగాల్ ఫాక్స్ స్మైలీయా? మళ్ళీ నెక్స్ట్ టైం మీ ఆన్ 2 టైమ్స్ తోడేలంటే పీక్కు తినేస్తాయన్నమాట. మాక్సిమం ఏమున్నా సరే అట్లా తోచినవి ప్రతి దాన్ని. అక్క అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? నీ దగ్గరికి అనుకుంటున్నాను, ఫ్రెండే కదా వచ్చావు కదా. లేదు, అవన్నీ కలిపి ఒక దాని ఇంటికి వెళ్తున్నాయి. బర్త్డే పార్టీ అంట, మనం వెళ్దాం. ఇంటి కేక్ కట్ చేస్తారు కదా, వెళ్ళు. ఆ కేక్ ఏదో నువ్వు అనుకో, నేను కేక్ తినేస్తా. ఎందుకులే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇప్పటి వరకు అయితే మనం సింహాలు, తెల్లపులి, పులి, కనుజు, ఆడపిల్లులు ఇవైతే చూసాం. మరి ఇక చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి. తమ్నీల్లో అయితే చూసారు కదా, వైజాగ్ జూ పార్క్ కింద ట్యాగ్ లైన్ లో ఎరక్కపోయి వెళ్ళి ఇరుక్కుపోయామని. ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడ ఇరుక్కుపోయాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ గా చూద్దరుగారు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు నెక్స్ట్ వీడియోకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అక్కడ. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి పార్ట్ 2 కింద డివైడ్ చేశానండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.